సో ఈరోజు నేను ఒక గొప్ప ఆపర్చునిటీ గురించి మాట్లాడబోతున్నాను. ఒక్క 5 నిమిషాలు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడబోయేది పెట్టుబడి లేని వ్యాపారం గురించి. సో పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఎలా వస్తాయి? ప్రొడక్ట్ ఏముంటాయి? అసలు ఏం చేయాలి? దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. సో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ ఏవైతే చూడండి, కొన్ని సంవత్సరాల నుండి మనకు అవసరమయ్యే ప్రోడక్ట్ ఏదో ఒక కిరాణా షాప్‌లోనో, సూపర్ మార్కెట్‌లోనో తీసుకొని వస్తున్నాం. కానీ అక్కడి నుంచి ఇప్పటివరకు ఏమైనా లాభం అయిందంటే ఏమి లాభం జరగలేదు. కానీ ఇక్కడ నుంచి మీకు ఒక లాభం జరుగుతుంది. దాంతో పాటు ఒక మంచి ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టే అవసరం లేదు. ఎవరితోని ఎలాంటి పెట్టుబడి పెట్టించే అవసరం లేదు. సో చూద్దాం అసలు ప్రోడక్ట్ మనకు డబ్బులు ఎలా వస్తాయనేది. సో ఇక్కడ చూస్తున్న ప్రోడక్ట్ చూస్తున్నారు కదా. సో ఇవన్నీ మనం ఇంట్లోకి వాడుకునే నిత్యావసర వస్తువులు అనమాట. సో ఏమైంది అంటే ఇది వంట నూనె, దీంతో పాటు ఇది బట్టలు ఉతకడానికి యూజ్ చేసే లిక్విడ్, ఇది ఫ్లోర్ క్లీన్ చేయడానికి యూజ్ చేసే లిక్విడ్, ఇది టాయిలెట్ క్లీనర్, ఇది బాసన్లు తోమడానికి యూజ్ చేసే లిక్విడ్, ఇది గ్లాస్ క్లీనరు, ఇది చేతులు కడుక్కోవడానికి హ్యాండ్ వాష్, తర్వాత ఇది వచ్చేసి డియో గార్డెన్ నాప్కిన్ ప్యాడ్స్ లేడీస్ గురించి, తర్వాత షాంపూ, తర్వాత ఇంకొక షాంపూ ఉంటుంది, తర్వాత హెయిర్ ఆయిల్ ఉంది, బాడీ టాల్క్స్ ఉన్నాయి, రైట్. తర్వాత పంచతులసి అని పంచతులసి డ్రాప్స్ ఉన్నాయి, హెయిర్ సిరం ఉంది, దాంతోపాటు టీ పొడి ఉంది, దాంతోపాటు మనం పన్ను తోమడానికి యూజ్ చేసే బ్రష్లు ఉన్నాయి, రెగ్యులర్గా యూజ్ చేసే సోప్ ఉంది, ఇది నీమ్ సోప్, ఇది కాంప్లెక్షన్ బార్, ఇది క్రిమీ క్లిన్జింగ్ బార్, దీంతో పాటు పేస్ట్ ఉంది, ఇది రెగ్యులర్గా యూజ్ చేసే పేస్ట్, ఇది గ్యానో పేస్ట్ అనమాట. తర్వాత వచ్చేసి ఇది బాడీ పెయిన్స్కి యూజ్ చేసే రిలీఫ్ క్రీమ్, తర్వాత కాళ్ళు బలితే పెట్టే ఫుట్ క్రీమ్, దాంతోపాటు ఫేస్ కడగడానికి యూజ్ చేసేది ఫేస్ వాష్, తర్వాత ఫేర్నెస్ క్రీమ్, తర్వాత కాఫీ, తర్వాత వచ్చేసి సర్ఫ్ బట్టలు ఉతకడానికి యూజ్ చేసేది, తర్వాత వచ్చేసి ఇంకో జేటా ప్రీమియం టీ, దాంతోపాటు చాక్లెట్స్. సో ఒక్కసారి ఆలోచించి చూడండి, ఇవన్నీ ప్రోడక్ట్స్ మనం రెగ్యులర్గా కొన్ని సంవత్సరాల నుంచి తెస్తున్నాం. ఇక్కడ ఏదో ఒక షాప్ నుంచో సూపర్ మార్కెట్ నుంచో. అక్కడ నుంచి డబ్బులు వస్తున్నాయి అంటే రావట్లేదు. కానీ ఇక్కడ నుంచి డబ్బులు ఎలా వస్తాయి ఒకసారి నేను చెప్తాను. సో ఏ ప్రోడక్ట్ కావాలన్నా మనం ఎక్కడికి వెళ్తాము? కిరాణా షాప్కి వెళ్తాం. కిరాణా వాళ్ళు సొంతంగా తయారు చేస్తారా? హోల్సేల్ షాప్కి వెళ్ళాలి. హోల్సేల్ వాళ్ళు సొంతంగా తయారు చేయరు, వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాలి. డిస్ట్రిబ్యూటర్ సొంతంగా తయారు చేయరు, వాళ్ళు C&F ఏజెంట్ దగ్గరికి వెళ్ళాలి. C&F ఏజెంట్ సొంతంగా తయారు చేయరు, వాళ్ళు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాలి. ఒక్కసారి ఆలోచించండి, మధ్యనున్న మధ్యవర్తులు ఎవరైతారో వాళ్ళకి డబ్బులు లేకుండా చేస్తారా? ఛాన్సే లేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెడుతురు, కష్టపడుతురు, ఎంతో కొంత వాళ్ళకి పోవాలి. కానీ అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ పోతుందో తెలుసా మీకు? ఈరోజు మార్కెట్లో ఏదన్నా కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే టీవీలలో సెలబ్రిటీస్ వచ్చి చెప్తారు. నా సౌందర్య రహస్యం లక్స్ సబ్ అంటారు ఒక సెలబ్రిటీ. నిజంగా చెప్పండి, ఆమె వాడి చెప్తుందా, వాడకుండా చెప్తుందా? ఆమెకు కొన్ని కోట్ల డబ్బులు వస్తాయి ఆ విషయం చెప్పడానికి. అలా సెలబ్రిటీలు చెప్పడానికి కొన్ని కోట్ల డబ్బులు అవుతాయి. వాస్తవానికి ఒక ప్రోడక్ట్ కంపెనీలో తయారవడానికి 30 నుంచి 40 రూపాయలు ఖర్చు అవుతుంది, కంపెనీ వాళ్ళ ప్రాఫిట్ కలుపుకొని. కానీ అది కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ చేతులు మారుతూ 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 100 రూపాయలు అవుతుంది. వీళ్ళందరి మధ్యన 60% పోతుంది కదా. ఈ 60% ఎవరి జేబులకి పోతుంది? కస్టమర్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఈ విషయం తెలుసు, మీరు డైరెక్ట్ వెళ్ళి ఫ్యాక్టరీలో వెళ్ళి అడిగితే ఇస్తారా? ఇవ్వరు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏదైతుందో ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. డైరెక్ట్ సెల్లింగ్ అంటే మధ్యవర్తులు, సెలబ్రిటీస్ ఎవరు ఉండరు. డైరెక్ట్ ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరకు వస్తుంది. అలా కస్టమర్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ మధ్యవర్తులు ఎవరు ఉండరు కాబట్టి వీళ్ళ మధ్యన పోయే 60% అమౌంట్ అనేది మిగులుతుంది. అదే 60% కంపెనీ ఈరోజు కస్టమర్కి ఇవ్వడానికి రెడీ ఉంది. ఎటువంటి రూపాయి పెట్టుబడి పెట్టకుండా మీరు ఓటర్ ఐడినో, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డో, ఆధార్ కార్డుతో ఒక ఐడి క్రియేట్ చేసుకొని ఈ ఐడి మీద మీరు కొనుక్కుంటే కనుక ఈ 60% అనేది కంపెనీ మీకు రిటర్న్ ఇస్తుంది. ఫస్ట్ ఎలా ఇస్తుందో చెప్తాను. 10-30% డిస్కౌంట్. మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా ఇమ్మీడియట్లీ 10-30% వరకు డిస్కౌంట్ వస్తుంది. దీంతో పాటు ప్రతి నెల 10వ తారీఖు మీ అకౌంట్లోకి 5-16% వరకు క్యాష్ బ్యాక్ రూపంలో క్యాష్ వస్తుంది. దీంతో పాటు మీరు బిల్ చేయంగానే ఇమ్మీడియట్లీ 10% ప్రోడక్ట్ ఫ్రీగా వస్తాయి. దీంతో పాటు CNC బెనిఫిట్ అంటారు. ఎలాగో 5-6 వేల ప్రోడక్ట్ అవసరం ఉంటుంది ఇంట్లోనూ. ఒకవేళ మీరు ఒక 5,500-6 వేల ప్రోడక్ట్ 4 నెలలు తీసుకున్నారు, 5వ నెల మీకు 4,000 పైన ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది, కంప్లీట్ ఫ్రీగా. ఇవన్నీ మీకు టోటల్ చేస్తే ఇంచుమించు 50% బెనిఫిట్ అయింది. ఎంత? 50% బెనిఫిట్. మరి ఇన్ని రోజుల నుంచి కిరాణా షాప్లో, మార్కెట్ షాప్లో తెస్తున్నారు, ఏమన్నా వస్తుందంటే ఏమి రావట్లేదు. కానీ ఇక్కడ 50% బెనిఫిట్ వచ్చి ప్రోడక్ట్ నచ్చినాయి అనుకోండి,
నిజంగా ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎందుకు అంటే గనక ఈ ప్రొడక్ట్ మీద కంపెనీ రాసిస్తుంది. దీన్ని మీరు 30% వాడండి. 30 డేస్ టైం తీసుకోండి. నచ్చలేదు రిటర్న్ ఇచ్చేయండి. మీ డబ్బులు మీరు తీసుకోండి. జీఎస్టీ మాత్రమే కట్ అవుతది. ఇంత ఇంత గ్యారంటీ ఇస్తుందంటే బాగుంటే గ్యారంటీ ఇస్తారా? బాగా లేకుంటే ఇస్తారా? ఒక్కసారి ఆలోచించండి. అదే బయట షాప్‌లో మనం బిల్ చేపించిన తర్వాత రిటర్న్ ఇస్తే తీసుకోవడం కష్టం. కానీ ఇక్కడ 30% వాడినంక కంపెనీ తీసుకోనీకి రెడీ ఉంది. అంత మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి. సో, మీరు వాడుకోవడం వల్ల మీకు 50% బెనిఫిట్ వచ్చినప్పుడు, క్వాలిటీ నచ్చినప్పుడు, మీరు మనకు తెలిసిన వాళ్ళకు, దగ్గర వాళ్ళకి చెప్తామా? చెప్పమా? అరే! మేము ఇన్ని రోజుల నుంచి కిరాణా షాప్‌లో కొంటున్నాం, ఏం రాలేదు. సూపర్ మార్కెట్‌లో కొంటున్నాం, ఏం రాలేదు. కానీ ఇక్కడ వెస్టీజ్ షాప్‌లో కొనడం వల్ల 50% వచ్చింది. ప్రొడక్ట్ బాగున్నాయని చెప్తారు గదా! అలా చెప్పినప్పుడు వాళ్ళు గిట అరే! అంత బాగుంటే మేము గిట తీసుకుంటాం. 50% డిస్కౌంట్ వస్తాయి అన్నప్పుడు, మీరు గిట వాళ్ళకొక రెఫరల్ ఐడీ ఫ్రీగా ఒక ఐడీ ప్రూఫ్ తీసుకొని ఒక రెఫరల్ ఐడీ ఇవ్వడం వల్ల అదే ఐడి మీద వాళ్ళు కొనుక్కోవడం వల్ల వాళ్ళకు సేమ్ బెనిఫిట్ వస్తుంది 50% వరకి. కానీ వాళ్ళు వాడుకునే టర్నోవర్ మీద మీకు చిన్న అమౌంట్ వస్తుంది. కానీ ఆళ్ళు ఇంకా వేరే వాళ్ళకి రిఫర్ చేయడం వల్ల అట్లా ఒక టీమ్ అయినప్పుడు ఆ టీమ్ ద్వారా ఎంత పెద్ద టీమ్ అయితే అంత టర్నోవర్ అవుతుంది. ఆ టర్నోవర్‌ని బట్టి మీకు ఒక మంచి ఆదాయం వస్తుంది. నిజం చెప్తున్నాను. నేను ఒకప్పుడు బిజినెస్‌లోకి రావడానికి ముందు నేను హఫీజ్‌పేట్‌లో ట్రావెల్స్ బిజినెస్ ఉండేది నాది. ఫ్రెండ్లీ క్యాబ్స్ పేరు మీద. నా దగ్గర 40 అటాచ్ వెహికల్స్ తిరిగేటివి. సొంతంగా 10 కార్లు ఉండేటివి. 10 మంది డ్రైవర్లు ఉండేది. మాదాపూర్, అమీర్పేట్, అశోక్ నగర్, బొల్లారం వరకి 90 హోటల్స్‌కి సర్వీస్ ఇచ్చేవాడిని. ఓలా క్యాబ్ వచ్చినంక బిజినెస్ మొత్తం జీరో అయిపోయింది. కొనుక్కున్న 10 వెహికల్స్ అమ్మేస్తే ఉల్టా 24 లక్షలు అప్పుల్లోకెళ్ళిపోయి ఏం చేయాలనో తెలియనటువంటి పరిస్థితిలో వెస్టీజ్ పరిచయం అయితే నేను గిట నమ్మలేదు. ఇవి డబ్బులు కట్టేది ఉంటది, మోసం చేస్తారు, కంపెనీ పారిపోతదని చెప్పేసి నేను గిట నెగెటివ్ ఉన్నా. కానీ దీని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత, ప్రోడక్ట్ వాడిన తర్వాత, నచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాను. 9 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు ఒక మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. 7 ఫిగర్ ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. ఒక లగ్జరీ వెహికల్ తీసుకోవడం జరిగింది. మంచి ఇల్లు తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, నేను లక్షల గురించి మాట్లాడట్లేదు. ఈరోజు మీరు చేస్తున్న పనితో పాటు ఒక్క 50,000 ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ వస్తే మంచి ఇన్‌కమా కాదా? ఎవ్వరిని మోసం చేయకుండా 10 మందికి హెల్ప్ చేస్తూ ఇక్కడ మీరొక ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ తీసుకోవాలనుకుంటే, నిజంగా మీ దగ్గర డ్రీమ్స్ ఉన్నాయి. నేను గిట్ట ఏదైనా చేద్దాము ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ గురించి అనుకుంటే, తప్పకుండా కిందొస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. నేను మీకు సపోర్ట్ చేస్తా. మొత్తం టీమ్ కలిసి మనం కలిసి పని చేద్దాం. డిసిషన్ తీసుకోండి. థాంక్ యూ. విష్ యూ వెల్.